పీపుల్, దిస్ ఇస్ కీర్తి. నేను ఈరోజు ఒక మూవీ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడే చూసి వచ్చానండి. నేను ఉండలేక ఇప్పుడు ఈ రివ్యూ ఖచ్చితంగా ఇవ్వాలి, నాకు అనిపించింది చెప్పాలి, ఎందుకంటే నేను బాగా కనెక్ట్ అయ్యాను దీనికి. ఏంటి చెప్తున్నావు, ముందు మూవీ పేరు ఏంటో చెప్పు అని అంటారు. ఏం లేదండి, 90s మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ మూవీ, బయోపిక్ది. ఇంత బాగుందంటే అంత బాగుంది. మెయిన్లీ 90 కిడ్స్ చాలా బాగా కనెక్ట్ అవుతారు దీనికి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడొచ్చు, కలిసి చూసే వెబ్ సిరీస్ ఇది. నాకు సహజంగా వెబ్ సిరీస్ అనేవి నచ్చవు, కానీ ఈ వెబ్ సిరీస్ ఎందుకో చూడాలనిపించింది. కొత్త క్యారెక్టర్స్ అందరూ రీఎంట్రీ ఇవ్వడం ఎందుకో నాకు చూడాలనిపించింది. చాలామంది చూసి చాలా బాగుందని చెప్పి నాకు చెప్పారు. సో నేను చూశాను ఈరోజు. ఒక స్మాల్ మిడిల్ క్లాస్, ప్రతి ఫ్యామిలీలో ఒక అమ్మ నాన్న అండ్ 3 పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది, ఏంటి అసలు ఏం చేస్తారు, ఒక మదర్ ఇంపార్టెన్స్ ఏంటి, ఒక ఫాదర్ ఇంపార్టెన్స్ ఏంటిది అనేది చూపించారు. జస్ట్ మీకు దీనికి సంబంధించిన స్టోరీ లైన్ చిన్న చెప్తాను. ఏం లేదండి, ఒక మిడిల్ క్లాస్, ఒక లిమిటెడ్ శాలరీ వచ్చే ఫాదర్, గవర్నమెంట్ టీచర్ అనమాట, మ్యాథ్స్ టీచరు, మదర్ హౌస్ వైఫ్, 3 పిల్లలు చదువుకుంటున్నారు, ఇంకా స్కూల్ చదువుకుంటున్నారు వాళ్ళు. దీంట్లో ప్రతి ఒక్క క్యారెక్టర్, వాసుకి గారు కానీ, వాసంతిక తన పేరు, తన కానీ, మౌలి కానీ, రోహన్ కానీ, శివాజీ గారు కానీ ఎంత అల్టిమేట్ చేశారంటే అంత బాగా చేశారు. ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్కరిని హైలైట్ చేశారండి. చాలా బాగా నచ్చింది. లవ్ ట్రాక్ నడిచింది, మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్, బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ చూపించారు. అంటే మనకి ఒక వెబ్ సిరీస్ అనేది ఒక పక్కన స్కూల్ లైఫ్ చూపిస్తారు, ఒక పక్కన ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తారు. మనం ఏదో ఒక సీన్లో కానీ, ఏదో ఒక సిచ్యువేషన్లో కానీ, ఏదో ఒక ఎపిసోడ్లో కానీ డెఫినెట్గా కనెక్ట్ అవుతామండి. ఈ వెబ్ సిరీస్ అనేది అంత బాగా తీశారు. డైరెక్టర్ వచ్చేసి ఆదిత్య హసీన్, చాలా యంగ్ డైరెక్టర్ అనమాట. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మూవీస్ తీస్తారేమో, అంత బాగా అనిపించింది. చాలా ఫస్ట్ వెబ్ సిరీస్ చాలా బాగా తీశారు ఆయన. చాలా బాగుంది, చాలా నీట్గా, వల్గారిటీ లేకుండా చక్కగా మనకి కొన్ని బేసిక్ పాయింట్స్ కూడా చూపించారు. ఏంటంటే మా ఎడ్యుకేషన్ గురించి చూపించారు మనకి, అండ్ మనకి ఏంటంటే రిలేషన్షిప్స్ గురించి చూపించారు. ఒక మదర్ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంట్ అనేది చూపించారు ఈ వెబ్ సిరీస్లో. ఓ ఫాదర్ ఎంత కష్టాలు పడినా బయటికి చెప్పుకోరు అనేది ఒకటి చూపించారు. అండ్ ఎంటర్టైన్మెంట్, టూ మచ్ ఆఫ్ ఫన్. ఎవరి మధ్యరా బాబు అని అంటే శివాజీ గారు అండ్ లాస్ట్ వాళ్ళ కొడుకు అబ్బాయిది రిలేషన్ చాలా బాగుంది. ఎంత కామెడీ టైమింగ్ అంటే అంత కామెడీ టైమింగ్ రోహన్ది అని శివాజీ గారిది. ఎందుకంటే నాకు ఒక ఎపిసోడ్లో అయితే, సెకండ్ ఎపిసోడ్లో ఒక సీన్ జరిగిద్ది అనమాట. ఆ సీన్లో మాత్రం డెఫినెట్గా నేను అది ఉండలేక పెట్టేశాను అనమాట. స్టోరీ కూడా అంత నవ్వొచ్చింది నాకు, ఎంత బాగా నవ్వానంటే ఆ సీన్ చూస్తుంటే ఇప్పుడు కూడా తలుచుకున్న నవ్వొస్తుంది. అసలు అది చెప్పలేనమాట. చాలా న్యాచురల్గా అనిపించింది. ప్రతిదీ న్యాచురల్గా, హౌస్ కానీ, ఏదైనా ఆర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించింది కానీ, లేకపోతే యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ ఎవరైనా సరే చాలా న్యాచురల్గా మన ఇంట్లో రెగ్యులర్గా ఎలా జరిగిద్దో అలాగా. ఏం లేదండి, కొన్ని అయితే మనం 90sలో చూసినవి. ఎలా అంటే చొమ్ము పట్టుకోవడం, లేకపోతే కట్టెలు పొయ్య, లేకపోతే టెలిఫోన్స్ లేనప్పుడు ఆ టైప్ ఆఫ్ ఫోన్స్, ఉప్మా. మనం చిన్నప్పుడు ఎక్కువ ఉప్మానే తినే ఉంటాం డెఫినెట్గా, నో డౌట్. దాంట్లో మరి గుర్తుండకపోవచ్చు కానీ డెఫినెట్గా మనం ఉప్మా ఎక్కువ తినే ఉంటాం. ఉప్మాకు కూడా బాగా రిలేట్ అయ్యింది ఈ సిరీస్ అనేది. సో మన సిరీస్ ఎండ్ అయ్యే పార్ట్కి ఏది చూపించాలి అని అనుకుంటున్నారో అది చూపిస్తూనే ఎండ్ చేశారండి. అంత బాగుంది. అండ్ మంచి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఏంటంటే మనకి ఎండ్ వచ్చేసరికి ఈ టైప్ ఆఫ్ ట్విస్ట్ ఉండొచ్చు, లేక ఉండకపోవచ్చు. మనం ఏంటంటే ఫస్ట్ నుండి గెస్ట్ చేయొచ్చు, ఇలాగే ఉండిద్ది. కానీ ఎండ్కి వచ్చేసరికి ఏంటంటే పలానా దీనికి ఇలా వస్తుందేమో, కాదు అలా వస్తుందేమో అనుకుంటాం, కానీ అలాంటిది ఏమీ అవ్వదండి. మనకు అనుకోలేని ట్విస్ట్ అనేది చాలా బాగా తీశారు ఆయన. అండ్ మళ్ళీ శివాజీ గారు నాకు లాస్ట్ సీన్లో అయితే చాలా బాగా నచ్చింది. చాలా బాగున్నారు ఆయన. ఆయన యాక్టింగ్ గురించి చెప్పలేం కానీ, ఎందుకంటే 90 సినిమాలు చేశారండి. ఆయన యాక్టింగ్ అలాగే ఉంటుంది. సో నాకు లిటరలీ ఒక్క సీన్లో అయితే ఏడుపు కూడా వచ్చేసింది. అది ఏ విషయంలో అనేది నేను ఎపిసోడ్స్ చెప్పినప్పుడు చెప్తా. సో ఎందుకు ఆలస్యం, సో విల్ గో టు ద ఎపిసోడ్స్ నౌ. సో వెల్కమ్ టు మై ఛానల్ టాప్ ఆఫ్ ఇట్. సో
మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నేను ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, షోస్ మీద కానీ, లేకపోతే పేరెంటింగ్ టిప్స్ మీద కానీ ఏదైనా మీకు చేసి పెడతాను. సో నన్ను ఎంకరేజ్ చేస్తే చాలు, నేను అన్ని వీడియోస్ నేను చేయగలను. సో ఎపిసోడ్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎపిసోడ్ నేను జస్ట్ ట్యాగ్ లైన్స్ మాత్రమే చెప్తాను, ఎక్కువ ఏం చెప్పను, మళ్ళీ సిరీస్ చూడాలనిపించదు. సో నాకు ఏదనిపించిందో ఒక్కొక్క ఎపిసోడ్లో నేను చెప్తాను. మనం ఫర్ సపోజ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా, లేకపోతే మామయ్య అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇంటి నుండి అక్కడ నుండి మనం వచ్చేసరికి డబ్బులు ఇస్తారేమో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో అదే జరిగింది ఫస్ట్ ఎపిసోడ్లో. డబ్బులు ఇస్తారేమో, మనం దాచుకుందాము, దాంతో ఏమైనా కొనుక్కోవచ్చేమో అనే ఫీలింగ్ వచ్చింది. సో 90 కిడ్స్ బాగా కనెక్ట్ అవుతారు దీనికి, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అలాగే చూసేదాన్ని. మా తాతయ్య ఏమైనా డబ్బులు ఇస్తారేమో, మా మామయ్యలు ఏమైనా ఇస్తారేమో అని చూసేదాన్ని నేను. సో ఆ సీన్కి బాగా కనెక్ట్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అన్నయ్య అదే ఎవరు మౌలి బెట్టింగ్ ఏదో చేస్తాడు, క్రికెట్ బెట్టింగ్. సో దానివల్ల డబ్బులు పోతాయి, డబ్బులు కావాలి. సో అక్కడ సిస్టర్ అండ్ సెకండ్ బ్రదర్ హెల్ప్ చేస్తారు మౌలికి. సో అది ఆ సీన్ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్ రిలేషన్ చాలా బాగా చూపించారండి. ఎవరైతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఒక లైక్ కొట్టండి నాకు. సో సెకండ్ ఎపిసోడ్కి వచ్చేస్తాం. సెకండ్ ఎపిసోడ్లో ఏంటంటే నాకు ఇష్టమైన ఎపిసోడ్ అండి ఇది మాత్రం. ఎందుకంటే రోహన్ అండ్ శివాజీ గారిది కామెడీ టైమింగ్ అల్టిమేట్ అండి. మనం ఎలాగో బిగ్ బాస్లో మనం చూసాం కదా, అమర్ అండ్ శివాజీ, సేమ్ అలాగే నాకు అనిపించింది కొన్ని సీన్స్ అయితే. రోహన్ అండ్ శివాజీ గారు కామెడీ టైమింగ్ చాలా నచ్చింది నాకు. దాంట్లో ఏంటంటే పేపర్స్ ఇలా తీసుకొచ్చి నానా అనుకుంటూ వస్తాడు, భలే అనిపించింది నాకు అది ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను, అంత బాగా నచ్చింది నాకు. అస్సలు మిస్ అవ్వద్దండి ఈ సిరీస్ అనేది, అంత బాగుంది. సో తర్వాత పేపర్స్ కొట్టేసినాక శివాజీ గారు రోహన్ వచ్చి రూమ్లో ఏడిస్తే వాళ్ళ అన్నయ్య అండ్ వాళ్ళ అక్క మోటివేషన్ అనేది బాగా ఇస్తారు. అది చాలా బాగా నచ్చిందండి. ఏదైతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిలేషన్ ఉందో అది ఎవడు తెక్కొట్టలేరండి. అదంత ఈజీ కాదు, అది అంత ఈజీగా పోయేది కూడా కాదు. సో ఆ రిలేషన్స్ చాలా నచ్చినాయి నాకు. ఓకే, ఎపిసోడ్ 3కి వచ్చేసి హైలైట్ నాకు ఎడ్యుకేషన్ గురించి చెప్పాడని నాకు అల్టిమేట్గా నచ్చిందండి. ఎవరేమనుకుండా ఎవరికైనా నచ్చకపోవచ్చు కానీ బట్ నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది అది. ఎందుకంటే మా డాడీ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివచ్చారు, మా మామయ్య గారు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివచ్చారు. అది నాకు బాగా కనెక్ట్, నేను చదువుకోలేదులేండి బట్ చెప్తున్నా ఆ ఇంపార్టెన్స్ అనేది మనకి ఇప్పుడు తెలియదు కానీ బట్ మన ఫాదర్స్ చదువుకున్నప్పుడు ఆ ఇంపార్టెన్స్ వేర్లేండి. ఓకే, ఇప్పుడు దీనిలోకి వచ్చేద్దాం ఎపిసోడ్లోకి. ఏంటంటే ఎడ్యుకేషన్ గురించి, గవర్నమెంట్ స్కూల్ గురించి అండ్ ప్రైవేట్ స్కూల్ గురించి డిఫరెన్సెస్ చూపించారు. అండ్ పిల్లల్ని ఇప్పుడు మనం ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళే ఇప్పుడు ఒక స్కూల్లో జాయిన్ చేసాము, స్కూల్ పేరు చెప్పను కానీ ఇప్పుడు ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళని మాత్రమే ఎక్కువ బూస్టింగ్ ఇస్తారు, ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళని అలాగే ఉంచేస్తారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ అనేది శివాజీ గారు చేస్తారు, అది చాలా బాగా నచ్చింది. సో ఆ సీన్లో మళ్ళీ ఏమో పిల్లలు కూడా మాట్లాడతారు, కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. వాసంతిక క్వశ్చనింగ్ చాలా బాగుంటుంది దాంట్లో. ఆ ఎడ్యుకేషన్ మాత్రం మరీ డీప్గా వెళ్లకుండా జస్ట్ టచ్ చేసి వదిలేశారండి, అది నాకు బాగా నచ్చింది. మరి ఏంటంటే ఈ వెబ్ సిరీస్ అనేది ఒక నీట్గా ఒక ఫ్యామిలీలా తీసుకెళ్ళాలనుకున్నారు కాబట్టి ఆ ఎడ్యుకేషన్ని జస్ట్ టచ్ చేసి వదిలేశారు, అది బాగా నచ్చింది నాకు. మరి డీప్గా వెళ్తే ఆ సిరీస్ అనేది వేరే కోణంలో వెళ్ళిపోద్ది. సో అందుకే ఆయన జస్ట్ పైన టచ్ చేసేసి ఇలాంటిది కూడా ఉంటుంది ఒక మిడిల్ క్లాస్లో అనేది చూపించారు క్లియర్గా, అది కూడా నచ్చింది నాకు. 4th వచ్చేసి హైలైట్ నాకు మదర్ సీన్. నాకు ఎంత ఫేవరెట్ సీన్ అంటే సెకండ్ ఎపిసోడ్ తర్వాత 4th ఎపిసోడ్ అనమాట. సో అమ్మ సెంటిమెంట్ అనేది చూపించారు. మేము కూడా నాకు తెలిసి నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ ఉప్మా పెట్టేది మా మమ్మీ, అప్పుడప్పుడు ఎందుకు ఉప్మా చేసావని కూడా అనేదాన్ని నేను కూడా అప్పుడప్పుడు. ఏం లేదండి, చాలా ఈజీ టిఫిన్. నేను ఇప్పటికి కూడా నా కొడుక్కి చేస్తుంటే తిండు, ఈజీ టిఫినింగ్ అనమాట అది ఉప్మా అనేది. సో బాగా రిలేట్ అవుతూ ఉప్మా లవర్స్ డెఫినెట్గా నాకు లైక్ కొట్టాలి మీరు, ఓకేనా. మళ్ళీ దీంట్లోనే లవ్ అట్రాక్షన్ చూపిస్తారు. అంటే స్కూల్ డేస్లో లవ్ ఏంటి అనొచ్చు కానీ జస్ట్ అట్రాక్షన్ అని ఎవరికి ఉండదండి, అన్నీ బోల్డ్ జరుగుతున్నాయి బయట. సిరీస్లో చూపిస్తే తప్పేది, అది కూడా వల్గారిటీ లేకుండా చూపించారు చూసారా, అది గ్రేట్ అనిపించింది నాకు ఈ వెబ్ సిరీస్లో. అండ్ డబ్బుల మేనేజ్మెంట్ అనేది ఒక వైఫ్, ఒక మదర్
మదర్ ఆర్ వైఫ్ ఆర్ సిస్టర్, మదర్ లేకపోతే సిస్టర్, మదర్ లేకపోతే ఇంకో అత్తయ్య లేకపోతే సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ వాళ్ళు తీసుకునే రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది కూడా చూపించారండి. చాలా బాగా అనిపించింది. అండ్ మదర్ అలిగితే మన పేరెంట్స్ ఎందుకు అలగరని నేను అలుగుతా యాజ్ ఎ మదర్గా. సో మా మమ్మీ కూడా అలుగుతారు. మమ్మీ అలిగినప్పుడు ఇంకా ఫాదర్సే ఏంటి ప్లీజ్ చేసుకొని తీసుకురావడం ఇవన్నీ జరుగుతాయి. అలాంటి కూల్ సీన్స్ అనేది చాలా బాగా చూపిస్తారు. మన ఇంట్లో రోజు జరిగేవి అండి, ఇంట్లో మనకి రోజు జరిగేవే చూపించారు. అంత బాగుంది ఎపిసోడ్స్. సో 4th ఎపిసోడ్ హైలైట్స్ అయితే అవి. సో 5th ఎపిసోడ్ ఫాదర్దండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. నాకైతే తెగ నచ్చేసింది. నేను మా డాడీకి బాగా కనెక్ట్ అయిపోయాను. కొన్ని సీన్స్ ఏ ఫాదర్కైనా కనెక్ట్ అవుతారు, ఒక డాటర్ అయి ఉండి. సో ఏంటంటే సో కాల్డ్ తను ఎవరైతే డాటర్ క్యారెక్టర్ చేశారో తన మెచ్యూర్ అవడం, తర్వాత ఫాదర్ రెస్పాన్సిబిలిటీ పెరగడం, ఆయనేమో డబ్బులు లేవు నేను ఇంకా అసలు ఏమీ పెట్టుకోలేదు కూతురికి అని చాలా ఫీల్ అవ్వడం. శివాజీ గారు ఒక డైలాగ్ కొడతారండి, చాలా బాగుంటుంది. నేను చెప్పలేను కానీ చెప్తే కామెడీగా ఉంటుంది కానీ బట్ తీసుకున్న డైలాగ్ ఏంటో చెప్తాను. నాకు భయం అవుతుందే అనేసి భలే అంటారు. నిజంగా ఆ డైలాగ్ లిటరలీ నాకు ఏడుపు వచ్చింది. అదేంటో నాకు అర్థం కాల. నాకు తెలిసి ప్రతి ఫాదర్కి ఇలాంటిది ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఆడపిల్లలు కన్నా ప్రతి ఒక్కరికి చాలా భయాలు ఉంటాయి, ఫాదర్స్ ముఖ్యంగా. ఎందుకంటే మదర్స్ కొంచెం ట్యాకిల్ చేయడం వేరేగా ఉంటుంది, ఫాదర్స్ చాలా ట్యాకిల్ చేయడం వేరేగా ఉంటుంది. వాళ్ళకి ప్రేమ ఉన్నా త్వరగా మనకి చూపిరనమాట. ప్రతి ఇంట్లో ప్రతి ఫాదర్ ఈ సీన్కి మాత్రం డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. అంత బాగుందండి. నాకైతే సీన్ చాలా బాగా నచ్చింది. ఇది హైలైట్. సో లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసి చాలా నీట్గా ఎండ్ చేశారండి, హడావిడి లేకుండా విత్ ట్విస్ట్తో ఎండ్ చేశారు. నాకు చాలా నచ్చింది. ఏంటో అంటే ఒక గవర్నమెంట్ టీచర్ని బాగా చూపించారండి. దాంట్లో ఫేర్వెల్ అవుతుంది, ఎగ్జామ్స్ ఎండింగ్కి వస్తుంది, మంచి ట్విస్ట్ ఏర్పడి చక్కగా ఏంటంటే ఒక టీచర్కి అంటే ఒక గురువుకి ఒక స్టూడెంట్ ఇచ్చే వాల్యూ, ఒక స్టూడెంట్ ఒక టీచర్కి ఇచ్చే వాల్యూ, స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇచ్చే వాల్యూ. ఇప్పుడు ఒక దాంట్లో మనం సక్సెస్ లేకపోతే ఇంకో దాంట్లో సక్సెస్ ఉండేది అనేది చూపిస్తారనమాట. దాంట్లో కొన్ని హైలైట్ సీన్స్ ఉన్నాయి. శివాజీ గారు హ్యాట్స్ ఆఫ్ సార్, మీరు చాలా బాగా చేశారు. దాంట్లో మాత్రం హ్యాపీ నోట్తో ఎండ్ చేశారు, చాలా బాగుంది. మౌలి వచ్చేసి ఇంటర్ జాయిన్ అవుతున్నాం అన్నట్టు చూపించారు. మనకి ఏదో హింట్ ఇచ్చినట్టున్నారు. సీజన్ 2 కూడా ఉండొచ్చేమో మేబీ. అంత బాగా తీశారు. సో నాకు ఈ యొక్క వెబ్ సిరీస్ అనేది నాకు ఎందుకు నచ్చిందంటే ఏది కాంప్లికేటెడ్ లేకుండా చక్కగా నీట్గా ఒక వెబ్ సిరీస్ని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చూపించారు. ఏది చూపించాలో అది చూపించారు. ఒక రిలేషన్స్, పేరెంట్స్ ఎంత ఇంపార్టెంటో చూపించారు, ఒక మదర్ ఎంత ఇంపార్టెంటో చూపించారు, ఒక ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఎంతో చూపించారు, ఒక ఫాదర్ ఇంపార్టెన్స్ ఏంటో చూపించారు. కామెడీ టైమింగ్స్ ఉన్నాయి చాలా. ఎంతో ఇష్టమైన లవ్ ట్రాక్స్ కూడా ఉన్నాయి, వల్గారిటీ లేకుండా. అది కూడా మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే చూశాను కాబట్టి. ఓవరాల్గా వెబ్ సిరీస్ అనేది చాలా బాగుంది, సూపర్. ఎందుకంటే ప్రతి 90 కిడ్స్ మెయిన్లీ రెడీగా ఉండండి, మనకి బాగా కనెక్ట్ అవుతాం. ఎందుకంటే నేను కూడా 90 కిడ్సే. ఒక ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తూ చూసే వెబ్ సిరీస్ ఇది. సో మీకు సండే వచ్చేస్తుంది కాబట్టి వీకెండ్, సో హ్యాపీగా రిలాక్స్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని చూడండి వెబ్ సిరీస్. సో మీకు నచ్చినట్లయితే నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్స్ మీకు నచ్చుంటే ప్లీజ్ subscribe to my channel Top of It. This is Kirti signing off.